ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు జమీలుద్దీన్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు నరసింహారెడ్డి గారు. నమస్తే. నమస్తే. ముందుగా జమీలుద్దీన్ గారు, మనం చూస్తే ఒక కీలకమైన సమస్య, నిరుద్యోగానికి సంబంధించిన కీలకమైన సమస్యపై ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ సాచివేత ధోరణికి నిరసనగా, అణచివేతకు నిరసనగా, అవమానిస్తున్న తీరుకు నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున నిరుద్యోగులు చెలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మొన్న అశోక్ నగర్లో, నిన్న దిల్సుఖ్ నగర్లో కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో అలాగే యూత్ డిక్లరేషన్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. 8 నెలలుగా నోటిఫికేషన్లు రాలేదు, జాబ్ క్యాలెండర్ను కూడా ప్రకటించలేదనే దానిపై పెద్ద ఎత్తున ఆందోళన బాట పడుతున్న సందర్భం కనిపిస్తోంది. ఈరోజు జరగబోతున్న ఈ చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని, నిరుద్యోగులో ఉన్న ఈ ఆగ్రహాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వాస్తవంగా ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ నిరుద్యోగులంతా కూడా ఎంతో ఆశతోని వీళ్ళకు ఓట్లేస్తే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. వీళ్ళంతా కూడా ఈ నిరుద్యోగుల యొక్క ఆకాంక్షలు నెరవేరుస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే గత 2-3 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లిందో, ఈ నిరుద్యోగులకు మేము అండగా ఉంటామని చెప్పి హామీ ఇచ్చిందో, ఈ నిరుద్యోగుల సమస్యల పట్ల మొసలి కన్నీరు గార్చిందో, వాటిని అన్నింటినీ కూడా నమ్మి ఇలా ఆందోళన చేస్తున్నటువంటి నిరుద్యోగులైతేనేమి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారు. తద్వారా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు మాకు సంఘీభావం తెలిపారు కదా, గతంలో మాకు హామీలు ఇచ్చారు కదా, స్వయంగా ఇక్కడ పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా వీళ్ళ పెద్ద లీడర్ అయినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి అశోక్ నగర్ చౌరస్తాలో దీక్షలో పాల్గొని మాకు మాటిచ్చిండు, రైటింగ్ లో మేనిఫెస్టోలో పెట్టిరు, యూత్ డిక్లరేషన్ లో మా సమస్యలు ప్రస్తావించారు, కాబట్టి మాకు చాలా న్యాయం జరుగుతుంది, లాభం జరుగుతుంది అని చెప్పి నిరుద్యోగులంతా కూడా ఒక ఆశతోనున్నారు. సరే, ఎలక్షన్ కోడ్ అని అదని ఇదని దాటవేసుకుంటా వచ్చి కాంగ్రెస్ పార్టీ తన అసలు నిజస్వరూపాన్ని మొన్న బయటపెట్టింది. ఎందుకు అనంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ నాయకునిగా భట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో మాట్లాడుతూ గ్రూప్ 1 అభ్యర్థులు ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్లను 1:100 నిష్పత్తిలో, అంటే ఒక్క ఉద్యోగం ఉంటే 100 మందిని మెయిన్స్ పరీక్షకు అవకాశం కల్పించాలని వాళ్ళు అసెంబ్లీలో డిమాండ్ చేశారు. అదే డిమాండ్ ఈరోజు ఈ గ్రూప్స్ రాస్తున్నటువంటి అభ్యర్థులు ముందట పెట్టి, అయ్యా మేము కోరినాం, మీరు అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కదా, ఇవాళ మీరు చేసిన డిమాండ్ను పరిష్కరించే అవకాశం మీ చేతిలో ఉంది, ఇవాళ మీరు 1:100 నిష్పత్తిలో ఈ మెయిన్స్ కు పిలవండి అనంటే మేము పిలవం, 50 మాత్రమే పిలుస్తామని చెప్పి వాళ్ళు ఓపెన్ గా చెప్తా ఉన్నారు. అంటే ఇది నిరుద్యోగులను మోసం చేశారు. మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాము, మేము మొదటి సంవత్సరంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మొదటి పేజీలో పత్రికా ప్రకటనలు ఇచ్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ కదా. ఇవాళ నిరుద్యోగులు కొత్తగా గొంతెమ్మ కోరికలేం కోరతలేరు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందో అది మాత్రమే నెరవేర్చమని చెప్తున్నారు. ఒక యూత్ డిక్లరేషన్ అని పెట్టి మేము ఉద్యోగాలు ఇచ్చే వరకు నిరుద్యోగులకు 4,000 రూపాయలు మీకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ మాటిచ్చింది. ఆ మాటను నిలబెట్టుకోమనే ఈ నిరుద్యోగులు కోరుతా ఉన్నారు. మెగా డిఎస్సి ఇస్తాం, 25,000 టీచర్ నౌకర్లు ఖాళీ ఉన్నాయి, అవన్నీ కూడా మేము భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇవాళ ఏం చేస్తున్నారు, ఒకసారి డిఎస్సి ఇచ్చి మేము మళ్ళీ డిఎస్సి పెడతాం కానీ ఇప్పుడు మెగా డిఎస్సి ఇచ్చుడు సాధ్యం కాదు అని నిన్న స్వయంగా భట్టి విక్రమార్క గారు చేతులు ఎత్తేయడం జరిగింది. ఏదైతే గ్రూప్ 2, గ్రూప్ 3 నౌకర్లు ఉన్నాయో దానిలో ఒక 3-4 వేల నౌకర్లు ఇంకా పెంచండి, చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మాకు ఈ జాబ్స్ పెంచండి అని చెప్పి ఈ గ్రూప్స్ రాసేవారు కోరుతా ఉన్నారు. దాన్ని వీళ్ళు పట్టించుకోవడం లేదు. ఇంకొక డిమాండ్ ఏం చేస్తున్నారు నిరుద్యోగులు, ఈ పోటీ పరీక్షలన్నీ కూడా దగ్గర ఉన్నాయి, కొంత డిఎస్సిని వాయిదా వేయండి అని కోరుతున్నారు. ఇదేమన్నా గొంతమ్మ కోరికనా? గొంతమ్మ కోరిక కాదే. డిఎస్సిని వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంది? పిల్లలకు కొంత ప్రిపరేషన్ కొరకు అవకాశం దొరుకుతుంది. ఈ సమస్యల మీద కనీసం చర్చించే అవకాశం కూడా నిరుద్యోగులకు ఇవ్వకుండా వాళ్ళని పిలిచి మాట్లాడితే ఏదో ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. వాళ్ళను మాట్లాడకుండా ఏదైతే అహంకార పూరితంగా మొన్న ముఖ్యమంత్రి గారైతేనేమి, నిన్న వాడెవడో అధికార ప్రతినిధి అట దయాకర్ అని, తన మాటలైతేనేమి ఇది చాలా బాధాకరం. ఒళ్ళు బలిసి నిరుద్యోగులు దీక్షలు ధర్నాలు చేస్తున్నారని మాట్లాడితే ఇది ఎంత అవమానకరం అండి. ఒక అధికార ప్రతినిధి హోదాలో ఉండి ఈ నిరుద్యోగుల సమస్యలను
ఇంత అవహేళన చేస్తూ మాట్లాడితే ఒళ్ళు బలిసింది నిరుద్యోగులకు కాదా, అధికారం వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒళ్ళు బలిసిందని చెప్పి ఇవాళ జనాలు చర్చ చేసుకుంటా ఉన్నారు. కాబట్టి లాస్ట్ రిసార్ట్ గా ఈ రోజు నిరుద్యోగులందరూ కూడా పిలిపించారు చలో సెక్రటేరియట్ అని. పెద్ద ఎత్తున నిరుద్యోగులు కదిలి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కేవలం పోలీసులను నమ్ముకొని ఎక్కడికక్కడ నిరుద్యోగులను అరెస్ట్ చేస్తా ఉన్నారు, వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ఈవెన్ సమైక్య పాలనలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోపలికి పోని పోలీసు వాళ్ళు ఇవాళ క్యాంపస్ లోపల హాస్టళ్ల లోపల పోయి కూడా ఈ విద్యార్థి నాయకులను నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్నారు, నిర్దాక్షిణ్యంగా జైలుకు పంపుతున్నారు. ఆడపిల్లలను కూడా చూడకుండా వాళ్ళ గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి దీనికి మూల్యం త్వరలోనే ఈ రేవంత్ ప్రభుత్వం చెల్లించవలసి వస్తున్నదని చెప్పి ఈ వాతావరణం చూస్తేనైతే అర్థమైతా ఉన్నది. నరసింహారెడ్డి గారు, మనం చూసాం ఉమ్మడి రాష్ట్రంలో చూసిన ఉద్యమ రూపాలు మరోసారి తెలంగాణ వేదికగా కనిపిస్తూ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఉస్మానియాలో పోలీసుల బూట్ల చప్పుళ్ళు కావచ్చు, అణచివేత కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇటీవల కాలంలో చూసాం. ఇప్పుడు తాజాగా ఏకంగా నిరుద్యోగులు తమ ఆగ్రహావేశాన్ని పెద్ద ఎత్తున వ్యక్తం చేయడానికి చలో సెక్రటేరియట్ వంటి కీలకమైన కార్యక్రమానికి పిలుపునిచ్చిన సందర్భం. నిరుద్యోగుల్లో పెరుగుతున్న ఈ ఆగ్రహాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఈ సమస్యకు ప్రధానంగా మూలం ఎక్కడ ఉందంటే ఏం చెప్తారు? మొదటగా ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో సెక్రటేరియట్ ముట్టడి అనే పిలుపుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. వారి డిమాండ్లను ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు వాళ్ళని సెక్రటేరియట్ పిలిచి వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళ పరిష్కారం చేయవలసిందిగా మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ మీరు వాళ్ళని పిలవండి, మాట్లాడండి. ఇంత అహంకారం పనికిరాదు. ముఖ్యమంత్రి గారు మీరు వచ్చి 7 నెలలే అయింది, మీరు ఇచ్చిన ఏ హామీ ఏ వర్గాన్ని కూడా మీరు నెరవేర్చలేదు. ఫస్ట్ పాయింట్ ఇది. ఈరోజు ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వారికి సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాం. ఎలాంటి హింసకు తావు లేకుండా వాళ్ళని పిలిచి మాట్లాడండి. వాళ్ళు శాంతియుతంగా సమ్మె చేస్తున్నారు, శాంతియుతంగా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఎవరు ఎక్కడ కూడా విధ్వంసం చేయలే, ఎక్కడ కొట్టలేదు. మీరు పోలీసు వాళ్ళని పెట్టి వాళ్ళని నిర్బంధంలోకి నెడుతున్నారు. మీరు లాఠీ చార్జీలు చేస్తున్నారు. మీరు ఆడపిల్లల జుట్టుబట్టి పీకుతున్నారు. మీరు క్యాంపస్లో పోయి జొరబడి వాళ్ళను రూమ్లలో పడుకున్న వాళ్ళని తీసుకొచ్చి కొడుతున్నారు, తీసుకుపోయి అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, జైళ్ళల్లో పెడుతున్నారు. ఎందుకేనా అండి మీకు ప్రజలు అధికారం ఇచ్చింది? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పండి. దేనికి మీకు అధికారం ఇచ్చారు? ప్రజలు పరిపాలించమని అధికారం ఇచ్చినారు. మిమ్మల్ని నమ్మి మీకు ఓటేస్తే ఇవాళ నిరుద్యోగులను మీరు మోసం చేయటం, ఒళ్ళు బలిసి మాట్లాడుతుంది, ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తున్నా అంటుండే ఒక ఆయన. అరే పిచ్చినాయన, నీకు ఒళ్ళు బలుసు గారు నీ ఒళ్ళు బల కొట్టే పరిస్థితి దగ్గరకు వస్తుంది. మీ ముఖ్యమంత్రి గారు ఒళ్ళు బల్ల కొట్టే పరిస్థితి ఇది గమనించుకోవాలా మీరు. ఇక డిమాండ్లకు వస్తే రాజుగారు, ఇప్పుడు గ్రూపు అభ్యర్థులు చేస్తున్నాయి 2-3 డిమాండ్లు ఉన్నాయి. దీంట్లో ఎలాంటి ఎంత శాస్త్రీయమైన డిమాండ్లు అంటే అవి అసలు చెవి పెట్టి వినటానికే మీకు ప్రజాస్వామ్యంలో మీరు అసలు వినాలి కదా, మాట్లాడాలి కదా, డైలాగ్ అయితే రావాలి కదా. వాళ్ళు ఎందుకు పిలవట్లేరు? మీరు నిజంగా మీరే జెన్యున్గా మీరు అనుకుంటే, ప్రభుత్వం అనుకుంటే ఒక ఉప ముఖ్యమంత్రి గారు పిలిచి డైరెక్ట్ మాట్లాడొచ్చు కదా. 24 గంటలు నా తలుపులు తెరిచే ఉన్నాయంటావు. మరి ఏది 24 గంటలు తలుపులు తెరిచి ఉంటే ఎందుకు అరెస్టులు అవుతున్నాయి? ఇవాళ తెరిచి ఉంటే ఇవాళ ఏమంటున్నారండి వాళ్ళు? గ్రూప్ 2, గ్రూప్ 3 పెంచండి, పెంపుదల చేయండి పోస్టుల సంఖ్య అంటున్నారు. ఇది మీరు పెట్టింది కదా, మీరు మేనిఫెస్టోలో పెట్టింది, మీరు యూత్కి ఇచ్చిన డిమాండే కదా, నిరుద్యోగులకు ఇచ్చిన హామీ కదా ఇది. ఆ హామీ నెరవేర్చమంటున్నారు, కొత్తగా ఏం కోరటం లేదు వాళ్ళు. ప్లస్ డిఎస్సి, మెగా డిఎస్సి 25,000 ఖాళీలు ఉన్నాయి, 25,000కు ఒకేసారి నోటిఫికేషన్ ఇస్తామని ఇదే రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అన్న మాట వాస్తవం కాదా? అదే డిమాండ్ వాళ్ళు అడుగుతున్నారు. నువ్వు 10,000కు డిమాండ్ మెగా నోటిఫికేషన్ ఇచ్చుడేంది? డిఎస్సిది 5,600 కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చింది కదా, దానికి ఒక 5,000 యాడ్ చేసి నువ్వు 11,000 10,000కి ఇచ్చుడేంది నాయన? 25,000 ఖాళీగా ఉన్నాయి, నువ్వే అన్నావు. 25,000కు డిఎస్సి ప్రకటించమని నోటిఫికేషన్ ఏమంటున్నారు? ఏం తప్పు ఉందండి దీంట్లో? ఏం అన్యాయమైన డిమాండ్ ఉంది? ఇలా ఏం ప్రభుత్వాన్ని ఇలా ఏమి అడుగుతున్నారో వాళ్ళు గొంతెమ్మ కోరుకుందా ఏమన్నా? మూడవది డిఎస్సి ఇప్పుడు వాయిదా ఏమంటున్నారు? వాయిదా వేసి 25,000కు ఒకసారి మెగా డిఎస్సి ఏమంటున్నారు? తప్పేముంది దాంట్లో? వాయిదా వేయడానికి మీకెందుకు పట్టింపులు? ఎందుకు మీకు బేషజాలు దేనికి? నిరుద్యోగులు అడుగుతున్నారు కదా వాయిదా వేయమని. వాయిదా వేస్తే నష్టపోతారంటే వాళ్ళకి తెలియదా? నష్టపోయేది లాభపోయేది మీ మంత్రులకు తెలుస్తుంది, నీకు తెలిసినంత వాళ్ళకి తెలియదు అంటవా రేవంత్ రెడ్డి గారు? రెండోది. మూడోది ఏమంటున్నారు? మెగా డిఎస్ అని వాళ్ళు ప్రకటించమని అడుగుతున్నారు. ఈ వాయిదా ఏమంటున్నారు? దీనికి ఒక వికృతమైన మాటలు, వికృత రూపమైన మాటలు మాట్లాడుతూ ఈ ప్రజాస్వామ్యాన్ని తగునా అండి? ఇప్పుడు మీకు 7 నెలలు అయింది మీ పరిపాలన ఇచ్చి. ఇక నిరుద్యోగమైన డిమాండ్లు చాలా ఉన్నాయి, మనం మాట్లాడదామై. మీకు దీనికి సంబంధించి ఇవాళ మీకున్న అబ్జెక్షన్స్ ఏందో తెలియజేయండి రేవంత్ రెడ్డి గారు.
ఇలా మేము అదే అడుగుతున్నాం. కేటీఆర్ గారు నేను అదే అడిగినాను. చెప్పండి, ఎందుకు మీరు వాళ్ళని అసలు చర్చలో పిలవట్లేరు? ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీకి దొంగతనంగా పోలీసులు పోయి ఎన్నడూ కూడా ఎన్సీసీ గేట్ దాటలే ఉద్యమం టైంలో కూడా ఇలా డైరెక్ట్ హాస్టల్లో దూరి అభ్యర్థులను పట్టుకొచ్చి కొట్టి ఆ వ్యాన్లను ఎక్కించుకొని ఈడ్చుకొని పోతున్నారు ఇవాళ. ఇందుకేనా అండి మీకు అధికారం ఇచ్చింది ప్రజలు రేవంత్ రెడ్డి గారు? ఇందుకేనా నిరుద్యోగులు మీకు మద్దతు ఇస్తే ఇలా వాళ్ళకు నువ్వు చేస్తున్న శాస్తి ఇది ఆలోచన చేయాలి ఇవాళ ప్రజాస్వామిక వాదులందరూ. ఎటుపోయినా మరి పండుకున్న వారు కోదండరామ్ గారు ఎటుపోయినారు, ఆయన నిరుద్యోగ ఇది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మొన్న ఎన్నికైన ఆయన ఎటుపోయినాడు, అందరు మొక్కలు చాటేస్తున్నారు మేధావులంతా. ఎందుకండి ఎందుకు రావట్లేరు మీరు? అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ గారు ధర్నా చేసిండ్రు రేవంత్ రెడ్డి గారితో. ఏమని ధర్నా చేసినారు? ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? పరీక్షలు రాయని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు అంటున్నారు. మరి మీరు రాహుల్ గాంధీ పరీక్ష రాష్ట్రాయనేనా? నువ్వు పరీక్ష రాష్ట్రాయనేనా? మరి అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీ ధర్నాలో పాల్గొన్న మేధావులంతా ఎటుపోయిన ఆయన అయ్యాలా? రారెందుకు మరి? నిరుద్యోగులు రోడ్లు ఎక్కుతుంటే వాళ్ళకి ఎందుకు మద్దతు తెలియజేస్తలేరు? కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నోళ్ళు లేని వాళ్ళంతా వచ్చేయాలి మాట్లాడిన కేసీఆర్ వ్యతిరేకంగా. ఇవాళ నిరుద్యోగులకు మీరు మద్దతు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత మీ మీద లేదా అని కోదండరామ్ గారిని అడుగుతున్నాను నేను. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆడబండకుండా బయటికి రావాలని డిమాండ్ చేస్తున్నాను నేను. మేధావులందరూ ప్రొఫెసర్లందరూ వాళ్ళ ధర్నాలో పాల్గొన్న వాళ్ళు అశోక్ నగర్ చౌరస్తాలో ఇవాళ సెక్రటేరియట్ ముట్టడికి మీరు రావాలి, ఖచ్చితంగా వాళ్ళకి మద్దతు తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాను నేను. రైట్. నిరుద్యోగులు ఈరోజు చేపట్టిన చెలో సెక్రటేరియట్ కార్యక్రమానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని నరసింహారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇంతకాలం పాటు నిరుద్యోగుల గొంతుక అని చెప్పి చెప్పుకున్న మేధావులంతా ఎక్కడ పోయారు? వారు నోరు తెరవాలి, ఈరోజు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జమీలుద్దీన్ గారు, ఇక్కడ సమస్య తీవ్రమవుతున్న నేపథ్యంలో చర్చలకు పిలవాలని చెప్పేసి పెద్ద ఎత్తున వివిధ వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి ఆ దిశగా అడుగులు పడిన సందర్భం కనిపించలేదు. మరోవైపు నిరుద్యోగులను అవమానించే విధంగా ప్రతినిత్యం కూడా వస్తున్న వ్యాఖ్యలు, ప్రకటనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిరుద్యోగుల తీవ్రమైన ఆందోళనను, ఆవేదనను కనబరుస్తున్న పరిస్థితి కూడా చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? గతంలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, తాజాగా నిరుద్యోగులను మరింత ఆవేదన గురి చేసే విధంగా, అవమానించే విధంగా వస్తున్న ప్రకటనలు మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? వాస్తవంగా దీనిలో రెండు అంశాలు ఉన్నాయండి సీతారామరాజు గారు. మొదటిది ఏంటిది అనంటే, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి 1,60,000 నౌకర్లు గత ప్రభుత్వం నియామకం చేసినా చేయలేదు అని చెప్పి ఒక అబద్ధపు వాదాన్ని ముందు పెట్టి, అప్పుడు నిరుద్యోగులు చిన్న చిన్న సమస్యలను ముందుకు తీసుకొచ్చి దాని మీద మాట్లాడుతూ ఉంటే ప్రతి దగ్గరికి ఈ నిరుద్యోగులకు సంఘీభావంగా ఉరికినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అయితేనేమి, ఈ ప్రజా సంఘాల ముసుగు వేసుకున్నటువంటి కాంగ్రెస్ బ్రోకర్లు అయితేనేమి, వీళ్ళందరికీ కూడా ఈ రోజు నౌకర్లు వచ్చినాయి. వాస్తవమైన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నౌకర్లు రాలే. కానీ ఎవరైతే ఆ రోజు పోటీలో అంటే వీళ్లకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశానికే లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిపోయాడు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండు. నెక్స్ట్ మీకు ఆ రోజు వీళ్ళతో పాటు పోరాటం చేసినా అని చెప్పి ప్రతి దగ్గరికి ఊరికి మాట్లాడిన ఈ నిరుద్యోగులను రెచ్చగొట్టినటువంటి బల్మూరి వెంకటేమో ఎమ్మెల్సీ అయిపోయాడు. ఆ వరంగల్ కు చెందిన రియాజ్ ఏమో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయిపోయాడు. ప్రొఫెసర్ కోదండరామ్ గారేమో ఎమ్మెల్సీ అయినరు. సరే, అది త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. అయినా వారికి గన్మెన్లు గిన్మెన్లు వారికి ఆ పటాతోపం వచ్చేసింది. ఇప్పుడు ఏమన్నా అంటే, నేను కేవలం పోస్ట్ మ్యాన్ మాత్రమే ఉన్నా, నేను నిరుద్యోగులకు మరియు ప్రభుత్వానికి మధ్యలో పోస్ట్ మ్యాన్ పనిచేస్తున్నా అని తప్పించుకుంటున్నాడు. ఇక ఒక నౌకర్ రానోళ్ళు ఎవరన్నా మిగిలిరు అని అంటే ఒక ఆకునూరి మురళి గారు మిగిలిరు. కానీ వాస్తవమైనటువంటి ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఏమీ లాభం జరగలే. గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, దాని తర్వాత రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు పూర్తయి కేవలం ఒక 30,000 మందికి వీరు నియామక పత్రాలు ఇచ్చి దానికి ఒక పెద్ద పోజ్ కొట్టిర్రు. దానికి కూడా గురుకుల నియామకాల్లో చాలా వరకు కింద మీద చేసిర్రు. ఎవరైతే ఈ వికలాంగుల కోటాలో పొందిన వాళ్ళు ఉన్నారో నౌకర్లు, వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. ఇక రెండో విషయం, వాళ్ళు ఏదైతే ఇలా రెచ్చగొట్టే పద్ధతిలో స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, అంటే ముఖ్యమంత్రి గారు సన్యాసులను మాట్లాడడం, వారి అధికార ప్రతినిధులు వచ్చేసి ఒళ్ళు బలిసి చేస్తున్నారని మాట్లాడడం, ఇది యాదృచ్ఛికంగా మనం అనుకోవడానికి లేదు. దీని వెనుక కారణం ఏంది అనంటే, ఎమోషనల్ గా వీళ్ళని రెచ్చగొట్టి వీరు ఇలా శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి, శాంతియుత పోరాటం చేస్తున్నటువంటి ఉద్యోగార్థులు రేపు ఏదన్నా హింసాత్మక పద్ధతులకు, ఎందుకంటే యువకులు కాబట్టి ఏదన్నా ఉడుకు రక్తంతో తప్పుడు పద్ధతిలోకి పోతే మాత్రం
ఇంకా పోలీసు కేసులు పెట్టి పోలీసు బలగాలతోని అణిచివేసి దీన్ని ఒక శాంతి భద్రతల సమస్యగా సృష్టించి ఈ నిరుద్యోగ సమస్యను పక్కదోవ పట్టించాలన్న ఒక కుట్ర ఈ ముఖ్యమంత్రి గారి మాటల్లో వారి యొక్క పార్టీ నాయకులు ఏదైతే ఇలా మాట్లాడుతున్నారో దానిలో స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. కానీ సంయమనం కోల్పోకుండా ఈ ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శాంతియుత పద్ధతుల్లోనే తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళు డిమాండ్స్ చేస్తున్నారు. ఆ డిమాండ్స్ కు ఇవాళ యావత్ తెలంగాణ సమాజం కూడా మద్దతు తెలుపుతున్నది. వారు మౌనంగా చూస్తున్నారు. ఇలా సమాజం ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వీళ్ళ నిజస్వరూపం బయటపడ్డది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా వేసుకొని ఉన్నారు కాబట్టి ఇలా ప్రజలు కూడా టైం కొరకు వేచి చూస్తున్నారు. కానీ ఈ పోరాటం ఇంకా ఉధృతం అయితే మాత్రం చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే రేవంత్ రెడ్డి గారు మార్చి 2023లో మాట్లాడినటువంటి ఒక వీడియో కూడా ఇలా వైరల్ అవుతా ఉన్నది. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఉపాధి హామీ కూలీల బిడ్డలు తమ రక్తాన్ని చెమటగా మార్చి డబ్బులు పంపిస్తే ఇక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళకి నౌకర్లు ఇవ్వాలి, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మేము సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్, మళ్ళా జాబ్ క్యాలెండర్ ను వచ్చే జూన్ కు వాయిదా వేసిరు. అంటే ఇది గోల్ పోస్ట్ ను షిఫ్ట్ చేస్తున్నారు, వీళ్ళు ముందుకు జరుపుకుంటా పోతున్నారు. ఈ 7-8 నెలల కాలంలో ఏ ఒక్క పని కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము ఇది చేసినామని చెప్పుకోవడానికి లేదు. ఇదొక అవకాశం ఉంది. వాళ్ళకు నిరుద్యోగుల సమస్య పరిష్కరించే అవకాశం వాళ్ళ చేతిలో ఉండి కూడా వాళ్ళు కేవలం భేషజాలకు పోయి మొండిగా వ్యవహరిస్తూ ఇవాళ వాళ్ళే బదనామవుతున్నది ప్రభుత్వం. ఈ నిరుద్యోగులను కూడా ఇబ్బంది పెడుతున్నది. ఇప్పటికైనా ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఒక అర్ధగంట గంట టైం ఇచ్చి మాట్లాడితే అయిపోద్ది కదా. ఈ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను దొంగరాత్రి చేర్చుకోవడానికి నువ్వు ఇక్కడ పని పాత్ర పెట్టి ఢిల్లీకి జాతర పెట్టడానికి నీ దగ్గర టైం ఉంది ముఖ్యమంత్రి, గాని మా పిల్లగాళ్లతో మాట్లాడడానికి నీ దగ్గర టైం లేదా అని చెప్పి కూడా ఇక్కడ ప్రతి ఊర్లో ఉన్నటువంటి ఈ తల్లిదండ్రులు గాని పౌర సమాజం గాని ఇలా ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళని పిలిచి చర్చలు జరిపినట్టయితే తప్పకుండా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. లేకుంటే ఇవాళ సెక్రటేరియట్ ముట్టడన్నారు, రేపు అసెంబ్లీ ప్రారంభమైతే అసెంబ్లీ ముట్టడికి కూడా ఈ నిరుద్యోగులు పిలిపించే అవకాశం ఉంటుంది, ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. ఈ తెలంగాణ అంతా కూడా ఒక రణరంగంగా మారే ప్రమాదం ఉన్నది. కాబట్టి చర్చల ద్వారా సమస్యను పరిష్కరిస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం లభించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతున్నారు. కానీ ఆ పరిస్థితి నిజంగానే జమీలుద్దీన్ గారు మీరు చెప్పినట్టు ఆ పరిస్థితి ప్రభుత్వం వైపు నుంచి కనిపించట్లేదనే ఆందోళన నిరుద్యోగుల్లో పెరుగుతోంది. నరసింహారెడ్డి గారు, నిన్న ఈ మొత్తం అంశానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేయబోతోంది, డిప్యూటీ సీఎం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారనే వార్త రాగానే నిరుద్యోగులందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూసిన పరిస్థితి. కానీ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పిన సందర్భం డిఎస్సిని వాయిదా వేయబోం, నోటిఫికేషన్ ప్రకారమే పూర్తిగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసిన సందర్భం కూడా కనిపించింది. ఎట్లా చూడాలి దీన్ని? అవునండి, ఇప్పుడు బట్టి విక్రమార్క గారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. సార్ రేవంత్ రెడ్డి గారు అంటే ఆయన అసలు కట్టర్ కాంగ్రెస్ వాది కాదు, కట్టర్ ఉద్యమకారుడు కాదు, తెలంగాణ ఉద్యమానికి అసలు ఆయనకు సంబంధం లేని వ్యక్తి. ఆయన ఆ విధంగా మాట్లాడవచ్చు. మీరు 4 సార్లు ఎమ్మెల్యే అయినారు, అదే నియోజకవర్గం నుంచి, మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నారు. మరి మీరన్నా ఆయనను సరిచేయటమా, మీరు ముందుకొచ్చి ధైర్యంగా మాట్లాడటమా? మీరు అధైర్యపడవలసిన అవసరం ఏముందండి? శ్రీధర్ బాబు కానీ మిగతా కాంగ్రెస్ నాయకులందరూ ఏంది, నిన్న మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి గారు, ఆయనతో మీకేంది? మీరెందుకు మీ ఎగ్జిస్టెన్స్ని, మీ అస్తిత్వాన్ని కోల్పోతారు రాజకీయాలలో అని నేను అడుగుతున్నాను బట్టి విక్రమార్క గారిని. ప్రెస్ మీట్ పెడితే ఏమనుకుంటారండి? ప్రెస్ మీట్ పెడితే ఏమనుకోవాలి చెప్పండి. ఇప్పుడు మీరు ఒక ధర్నా జరుగుతుంది, నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు. ధర్నా చేస్తుంటే, దీక్ష చేస్తుంటే ఒక ఉప ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టిండ్రు, దాని అర్థం పాజిటివ్గా ఉంటుందనా? లేదు, వాయిదా వెయ్యబోము అని ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముందండి? ఇదేమైనా అర్థం ఉన్న విషయమేనా? తెలివిన విషయమేనా? ఇది పెట్టి తుస్సు అనిపిస్తుంది. మరి ఏం చేసినావు? నీ ప్రెస్ మీటింగ్ వస్తుంది, కొంచెం పాజిటివ్గా మాట్లాడితే అందరు వెయిట్ చేశారు పాపం, లక్షలాది మంది చేస్తే అయిపోయింది. రెండవది, ఇంకో దుర్మార్గం చర్య ఏంటంటే, దీని వెనక బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. అశోక్ నగర్ చివరిసార్లు ధర్నా చేసిన దాంట్లో ఒక బీఆర్ఎస్ నాయకుని చూపించండి, మా జెండా చూపించండి. రెండవది, దీక్ష చేస్తున్నప్పుడు దీక్షలను గౌరవించలేదు కేసీఆర్ గారు అని అప్పుడే ఆరోపణ చేసి, అప్పుడే అది అబద్ధ ప్రచారం. ఇప్పుడు అశోక్ కుమార్ అనేట ఆయన దీక్ష చేసిండు కదా, ఆయనైతే బీఆర్ఎస్ నాయకుడు కాదు. బక్కా జడ్సన్ గారు నిన్న మొన్నటిదానికి మీ కాంగ్రెస్ పార్టీలో ఉండి నీకు సపోర్ట్ చేసి నువ్వు ముఖ్యమంత్రి అయ్యడానికి ఎంతో తోడ్పడ్డాడు కదా. ఆయన ఆమర నిరుద్యోగ వికలాంగుడు, దివ్యాంగుడు, ఆయన ఆరోగ్యం సరిగా లేదు, తీసుకుపోయి ఈడుకపోయి హాస్పిటల్ పడేస్తుంది. అశోక్ కుమార్ దీక్ష గారు పిలిచి మాట్లాడినావా? అయ్యాల మరి అశోక్ కుమార్ నిర్వహిస్తున్న అశోక్ నగర్ సెంటర్లే కదా నువ్వు మీ రాహుల్ గాంధీ పోయి మాట్లాడింది. అంటే వీళ్ళను ఉపయోగించుకొని
వీళ్ళని తొక్కుకుంటే నువ్వు అధికారంలోకి వచ్చి ఇవ్వాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు, ఇది తగదు, మర్యాద కాదు ఇది. రెండవది, నిరుద్యోగుల మీకు ఇచ్చిన హామీలు అడుగుతున్నారు వాళ్ళు. నిరుద్యోగులకు మీరు కొన్ని 4-5 స్పెసిఫిక్ హామీలు మీరు ఇచ్చినారు. ఒకటి, నిరుద్యోగ భృతి 4,000 మీ అధికారంలో రాగానే ఇస్తామని చెప్పినారు. ఇది నువ్వు చెప్పినావు, మీ ప్రియాంక గాని చెప్పింది, మీ రాహుల్ గాని చెప్పారు, అందరు చెప్పారు వరంగల్ యూత్ డిక్లరేషన్ అని చెప్పి. ఎందుకు ఇప్పుడు నిరుద్యోగులకు 4,000 ఇవ్వట్లేరు? 30 లక్షల నిరుద్యోగులని మీరే చెప్పారు కదా. టీఎస్పీఎస్లు ఉన్న వాళ్ళే 28 లక్షలని మీరే చెప్పారు. మరి 28 లక్షల మంది 30 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు 4,000 చొప్పున 8,000 ఒక్కొక్కరికి 32,000 ఎందుకు ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి గారు? మీరు జవాబు చెప్పాలి, తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. ఒళ్ళు బలిసిన మాట్లాడి మీ వాళ్ళు మాట్లాడినట్టు నువ్వు కూడా అట్లా మాట్లాడొద్దు. ఓకే. కాబట్టి రెండవది, ఇంకేమిచ్చినారు? 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తామని చెప్పినారు. అవును. పేదవాళ్ళు వాళ్ళు కార్డు లేక పైసలు లేక ఫీజు కట్టుకోలేకపోతున్నారని మొసలు కన్నీరు గారుస్తుంది. మీరు ఏదో 5 లక్షల కార్డు ఎవరికి ఇచ్చినావు చూపెట్టి, ఏ జిల్లాలు ఇచ్చినావు, ఎవరికి ఇచ్చినావు, ఒక లిస్టు ప్రకటించు, ఒక శ్వేతపత్రం. రెండవది, జాబ్ క్యాలెండర్ రాగానే డేట్లు ఇస్తామన్నారు. February 1, 2 ఇది డిసెంబర్, Group 1, Group 2, Group 3 అని చెప్తుంది. ఇప్పుడేమంటారు జాబ్ క్యాలెండర్ అంటే వచ్చే సంవత్సరం నుంచి అంటున్నాం. మళ్ళా యూపీఎస్సీ తరాలు ఇస్తారన్నావు, ఒక కమిటీ వేస్తారంటే అది ఇంతవరకు లేదు. మెగా డిఎస్సీ మోసం చేస్తుంది. ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారండి. సింపుల్గా విషయం అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు కూడా. దయచేసి మీరు మీ ఇళ్ళల్లో కూడా నిరుద్యోగులు ఉద్యోగార్థులు ఉన్నారు, తల్లిదండ్రులు ఆలోచన చేయాలి ఈ ప్రభుత్వం ఎంత మోసం చేస్తుంది ప్రతి వర్గాన్ని. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు రాజుగారు. ఇప్పుడు 8 నెలలు అయింది మీ ప్రభుత్వం వచ్చి. మీ అడుగులు ఎటువైపు ఉన్నాయో చెప్పండి. ఇంకా 4 నెలలు అయితే సంవత్సరం కదా. డిసెంబర్ వస్తే సంవత్సరంలో మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే. నువ్వు ఒక్క నోటిఫికేషన్ నువ్వు ఇవ్వకుండా 2 లక్షల ఉద్యోగాలు ఎట్లీస్ట్ అవన్నీ ఇవాళ నిరుద్యోగుల ఆందోళన భయం ఏంటంటే, మరి 4 నెలల టైం నీకు ఈయన ఎక్కడ ఇస్తాడు, ఎక్కడ ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చి ఇస్తారు మీరని. దీనివల్ల తేలింది ఏంటంటే రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదు, ఈయన పరిపాలన చేసే ముఖ్యమంత్రి కాదు. నీ శ్రద్ధ అంతా 24 గంటలు రాజకీయాలు. మీ అంతర్గత కుమ్ములాట, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటను దాన్ని దృష్టిలో పెట్టుకొని అర్ధరాత్రి 1:30కు జాయిన్ చేసుకుంటారండి ఎవరన్నా కానీ. అసలు ఏమన్నా ఇది ఎక్కడన్నా అసలు ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ చూడలే నేనైతే. 1:30కు హైత్ హోటల్లా తగిలి 1:30కు ఎమ్మెల్సీలను జాయిన్ చేసుకోవచ్చు అవసరం ఉంది. నువ్వు చేసే చర్య కరెక్టే అయితే నిజంగా వాళ్ళు కనుక నీకు మద్దతు ఇచ్చి వాళ్ళు నిర్భయంగా నీ దగ్గరకు జాయిన్ చేసుకుంటే రైట్ రాయల్గా పొద్దున 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి గాంధీ భవన్లో జాయిన్ చేసుకో. ఎందుకు దొంగ జాయినింగ్ లేని లేవకముందే పోయి అర్ధరాత్రి కూడా కండోలు కప్పుడు ఆ ఎమ్మెల్సీలు లేవకముందే వాళ్ళ ఇంట్లో ఇంకా పనులు తోమకముందే పోయి నువ్వే బ్రష్ ఇచ్చి వాళ్ళని తోమపెట్టి అమ్మటే కండో కప్పుడు ఇదే పని. కానీ ఎంతసేపు ఉన్నా నీకు పరిపాలన అధికారం ఇచ్చింది పరిపాలన చేయమని, ప్రజల సమస్యలు పరిష్కరించమని, పార్టీలను చీల్చమని కాదు. రేవంత్ రెడ్డి గారు మీకు అధికారం ఇచ్చింది ప్రజలు పార్టీలను చీల్చమని కాదు ఇచ్చింది. వాళ్ళని జాయిన్ చేసుకో వీని చేసుకోమని కాదు. కుంటి సాకులు చెప్పి నా ప్రభుత్వాన్ని కూల్చో, ఎవరన్నారండి ప్రభుత్వాన్ని కూల్చోమని అన్నది బీజేపీ నాయకులు లక్ష్మణ్ గారు అన్నారు. దాని గురించి ఇట్లాంటివి అని కాదు. మీరు ఇప్పటికైనా దయచేసి నిరుద్యోగులు పిలవండి. ఇలా రాజకీయం ఏం లేదు, మేము డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగులు పిలవండి, చర్చించండి. చర్చించమంటే ఎందుకు వెనకపోతున్నావు? రైట్. ప్రభుత్వం నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగులను పిలిచి చర్చకు ఆహ్వానించాలి, సమస్యను పరిష్కరించాలనే డిమాండ్ మరింత ఊపందుకుంటున్న సందర్భం. జమీలుద్దీన్ గారు, ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన ఇతర హామీలు, సంక్షేమ పథకాలకు సంబంధించి పెన్షన్ల పెంపు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇలాంటి కీలక హామీలు కూడా నెరవేరట్లేదనే ఆందోళన ఇటు రైతాంగంలో అలాగే లబ్ధిదారులు కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నిరుద్యోగుల సమస్య కూడా ఇంత తీవ్రంగా ఉధృత రూపం దాలుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఈ అంశాలకు సంబంధించి రాష్ట్రంలోని నాయకత్వం స్పందించట్లేదు. ఎన్నికల మేనిఫెస్టోలు ఇక్కడికి వచ్చి ప్రకటించిన ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కూడా స్పందించిన సందర్భం కనిపించట్లేదు. ఈ వైఖరిని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇదేం ఆశ్చర్యకరమైన వైఖరి కాదు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలను మోసం చేయడం కొత్తేమి కాదండి. ఎందుకు అనంటే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు 420. ఈ 420 అన్న ఫిగర్ చూసినప్పుడే చాలా మందికి అర్థమైంది ఇది కేవలం జనాలను మోసం చేయడానికి తయారు చేసినటువంటి హామీలని. ఇందులో ప్రధానంగా వీళ్ళు ఏదైతే 6 గ్యారంటీల పేరు మీద 13 హామీలు ఇచ్చిండ్రో దానికి మొదటి మేము అసెంబ్లీ సమావేశంలో కేబినెట్లో దానికి చట్టబద్ధత కల్పిస్తామని అన్నారు. అక్కడనే జరిగింది మొదటి మోసం. ఆ 6 గ్యారంటీలు ఏవైతే వీళ్ళు చెప్పారో 13 హామీలు ఏవైతే ఇచ్చారో దానికి ఈ రోజు వరకు 8 నెలలు దాటి 9 నెలల్లో పడతారు.
ఈ రోజు వరకు కూడా ఆ హామీలకు చట్టబద్ధత అనేది కల్పించలేదు. ఓకే. ఇక వీరు ఇచ్చినటువంటి హామీల్లో కొంత అమలవుతున్నటువంటి హామీ ఏదైనా ఉంది అని అంటే అది ప్రభుత్వంపై ఏమాత్రం ప్రస్తుతానికి ఆర్థిక భారం పడనటువంటి ఫ్రీ బస్సు. దాంతోని కూడా బస్సుల సంఖ్యను కుదించి ఈ మహిళలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, జుట్లు పట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, ఇవన్నీ కూడా నిత్యం మనం వీడియోస్ చూస్తా ఉన్నాం. ఆ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు, అది కూడా సగం మందికి వస్తుంది, సగం మందికి వస్తలేదు. దాని తప్పుల తడక. ఇవి తప్ప వారు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలే. మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, దానికి ఊసే లేదు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, దానికి దిక్కే లేదు. విద్యార్థులకు 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తాం, ఇంటర్మీడియట్ పాస్ అయితే 12,000 ఇస్తాం, డిగ్రీ పాస్ అయితే 15,000 ఇస్తామన్నారు, దాని జోలే లేదు. మైనారిటీల బడ్జెట్ 4,000 కోట్లకు పెంచుతామన్నారు, దానికి అడిగినోడు లేడు. ఈ కార్పొరేషన్ చైర్మన్లు మొన్న నింపిరు తప్ప వాళ్ళకి ఎవరికి కూడా ఎలాంటి బడ్జెట్ లేదు, వాళ్ళు చేసేదేం లేదు. ఇక నిరుద్యోగుల సమస్య మనం ఇందాక చర్చించినాం. ఇక ఏదైతే రైతు బంధువును మార్చి రైతు భరోసా చేస్తామన్నారో దానిలో సగం మందికి కట్ చేయడానికి కుట్ర జరుగుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతు సదస్సుల పేరిట కొంతమందిని జమ చేసి కొందరితో 5 ఎకరాల వరకు ఈరి, కొంతమందికి 10 ఎకరాల వరకు ఈరని చెప్తున్నారు. అసలు ఆల్రెడీ వర్షాలు పడ్డాయి, పంటలు స్టార్ట్ అయిపోయినాయి, నాట్లేస్తున్నారు. ఇప్పటికి ఎప్పుడూ అందనుండే రైతు బంధు వాళ్ళకి ఇయ్యక మోసం. డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, అది వాయిదా. ఆ అప్పుకు మల్లప్పు తెచ్చి కడతామని అంటున్నారు. ఎంతసేపు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఆలోచిస్తుండే తప్ప ముఖ్యమంత్రి గారు ఒక పరిపాలకునిగా, ఒక స్టేట్స్మెన్ గా, ఒక రాజనీతిజ్ఞుడిగా ఆలోచించే పరిపక్వత ముఖ్యమంత్రికి లేదు. అసలు అతనికి పరిపాలన చేసే అనుభవం లేదు, పరిపాలన చేసే ఆ స్థాయి లేదు. ఆయనక అసలు దానికి అనరుడు అని చెప్పి కూడా చాలా మంది ఇవాళ తెలంగాణలో మాట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ఎవరైతే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు స్పందించి ప్రభుత్వాన్ని కాపాడకపోతే రాబోయే రోజుల్లో పెద్ద భారీ ఎత్తున మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నరసింహారెడ్డి గారు, ఇక్కడ కేవలం నిరుద్యోగులే కాదు, రైతాంగంలో కూడా ఆందోళన పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చేనేత కార్మికుల్లో కూడా ఆందోళన పెరుగుతుంది. ఆటో డ్రైవర్లు కూడా రోడ్డున పడిన సందర్భం మనం చూస్తున్నాం. అంటే సమస్యలు రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్న ఈ పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకోవాలి? తెలంగాణకు ఎలాంటి ప్రమాదం పొంచి ఉందని భావించాలి? ఇప్పుడు 2 విషయాలండి. ఇప్పుడు నిరుద్యోగులు అంటే వాళ్ళు ఎక్కడో సమాజంలో వాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు 90% ఉంటారు. వాళ్ళు రైతాంగం యొక్క కుమారులు, వాళ్ళ యొక్క బిడ్డలే, రైతుల యొక్క బిడ్డలే ఉంటారు. అక్కడ జరుగుతుంది కూడా వీళ్ళకి తెలుసు. రైతు భరోసా ఇస్తారని నువ్వే చెప్పిన 15,000, కౌలు రైతులకు 15,000 అన్నావు, వ్యవసాయకులకు 12,000 అన్నావు. మరి ఇప్పుడు ఎప్పుడు డిసెంబర్లో నువ్వు వచ్చినావు, డిసెంబర్లో ఆ కారు పోయింది, ఈ కారు పోయింది. లాస్ట్కు మన ఎంపీ ఎన్నికల ముందు వ్యతిరేకత వస్తుందని కేసీఆర్ ఇచ్చినట్టే 10,000 ఇస్తాను మనం ఉండడానికి అది చేసినాం. ఓకే. ఏ హామీ మీరు నెరవేర్చిన ఒక్కటి చెప్పండి రేవంత్ రెడ్డి గారు, బహిరంగంగా అడుగుతున్నాను నేను. చెప్పండి ఒక్కటి, మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. ఉచిత బస్సు ఒక్కటి తప్పితే మీరు అసలు మొదలుపెట్టిన హామీలు మొదలుపెట్టిన హామీలే ఇప్పుడు ఇంతవరకు దానికి అమలుకు సంబంధించి ఒక కమిటీ వేసుడు కానీ ఏది లేదు. ఓకే. 2 పనులు చేస్తున్నాండి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ మంత్రులైనా ముఖ్యమంత్రి 2 పనులు. ఒకటి, నెల 250 నుంచి 300 కోట్లు అధిష్టానానికి కప్పం కట్టడం. ఇప్పుడు భారతదేశంలో 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇటు కర్ణాటక వాళ్ళు, ఇటు తెలంగాణ వాళ్ళు మొన్న ఎన్నికలకు దరిదాపు 2-3 వేల కోట్ల రూపాయలు పంపించారు తెలంగాణ నుంచి అని. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు నీకు? కాంట్రాక్టర్ల నుంచి బిల్లులు పాస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకొని రైస్ మిల్లర్లకు రేట్లు రైతులకు తగ్గించినా పర్వాలేదు, బోనస్ ఇవ్వకున్నా పర్వాలేదు, ఎంఎస్పీ రాకుండా పర్వాలేదు, 1700కు దొడ్డోడ్లు అమ్మినా పర్వాలేదు, 1600కు అమ్మినా పర్వాలేదు, మాకు మొత్తం క్వింటాల్కి 300 ఇవ్వండి అని వసూలు చేసింది కాదా? సివిల్ సప్లైస్ మీ 7 నెలల పరిపాలన ఏంటండి? 7 స్కాములు చేసినారు మీరు. సివిల్ సప్లైస్లో 1000 కోట్ల స్కామ్ జరిగింది. ఇళ్ళ నుంచి డబ్బులు తీసుకుపోయాయి కదా మీరు పైకి పంపించింది. పొన్నం ప్రభాకర్ గారు చేసింది టికెట్ల ఆర్టీసీ స్కాము, ఫ్లై యాష్ స్కాము. ఇక డిస్టిలరీస్ అయితే బహిరంగంగా జూపల్లి కృష్ణారావు గారు ఒప్పుకున్నారు కదా మా జీఎంలు చేసినని. మరి జీఎంలు నీ దళ కూడా చేసి నువ్వెందుకు ఆయన అధికారంలో ఉన్నా, దేనికి మంత్రి పదవి నీకు అని ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ ఏమైనా డబ్బులు జమ చేయటము, అధిష్టానానికి పంపించి ఈయన సీఎం పదవి నిలబెట్టుకోవడం కోసం జరుగుతున్న చర్యలు ఈ మంత్రులందరూ కూడా జమ చేసుకొని ఎవరి శాఖల వాళ్ళు దోసుకోవడం మొదలుపెట్టినారు. ఈ పని తప్పితే ఏ జిల్లాలనైనా కానీ ఒకటి, ఇప్పటికి దరిదాపు 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మీ 8 నెలల కాలంలో. కేసీఆర్ గారు ఒక లెటర్ రాస్తే ఏమన్నా నాకు పంపి డీటెయిల్స్ అన్నావు. ఒకటి. రెండవది, ఆటో కార్మికులు దరిదాపు 58 మంది మరణించినారని వాళ్ళ అధ్యక్షుడు ఇవాళ పేపర్లో చెప్పినారు. ఏ మంత్రి అయినా ఒక్క రైతు దగ్గర పోయి ఓదార్చినాడు? అసలు ఏం జరిగిందమ్మా, ఎట్లా చనిపోయినాడు అని అడిగినరా? ఇంకోటి అతి ముఖ్యమైన విషయం నీకు చెప్పాలనుకున్నది, రైతు బీమా కేసీఆర్ గారు ఒక అద్భుతమైన స్కీముని, రైతులు రోడ్డు మీద పడద్దు, రైతు కుటుంబం రైతు చనిపోతే ఏ కారణం చేత చనిపోయినా 5 లక్షలు ఎంత నుండి కుంట భూమి ఉండి 100 ఎకరాలు ఉండే.
ఇప్పుడు జూలై 10th నుంచి రాజు గారు దాని అప్లికేషన్ మళ్ళీ రివ్యూ చేయాలి. ఓకే, ప్రతి సంవత్సరం డబ్బు కట్టాలి దానికి ఎల్ఐసి. కరెక్ట్. ఇప్పుడు అప్లికేషన్ ఇన్వైట్ చేయట్లేరు, డబ్బు కడతలేరు. ఓకే, రేపటి నుంచి ఆ రైతు బీమా ఉంటుందా లేదా కూడా తెలియదు మనకు. రైట్. ఇగో ఇట్లాంటి పరిపాలన అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా పరిపాలనకు సరిపోరు, మీకు పరిపాలన చేత కాదు. డబ్బులు వెనకేసుకోవటము, స్కాములు చేయటము, ఈ డబ్బు తీసుకుపోయి అధిష్టానానికి ఇవ్వటము, ఈ పంపకాలనే మీరు నిమగ్నమై ఉన్నారు. మీ మంత్రివర్గం మొత్తం కూడా ఎక్కడ మీరు జిల్లాలలో మీ మంత్రులు తిరుగుతలేరు. వర్షాలు పడకపోయినా కరువు వచ్చినా కానీ కేసీఆర్ గారు ఆదుకున్నారు. మేడిగడ్డ అని డ్రామా ఆడినరు. ఇప్పుడు ఇవాళ పేపర్లో వస్తుంది మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తిపోయొచ్చు, అన్నారం నుంచి ఎత్తిపోయొచ్చు. ఎస్ఆర్ఎస్పీకి ఎస్ఆర్ఎస్పీ 2లో మాకు తుంగతుర్తిగా నియోజకవర్గం కానీ కోదా నియోజకవర్గం కానీ సూర్యాపేట ఎక్కడ కూడా నీళ్ళు రాకుండా మొత్తం కూడా ఎండిపోయిన భూములు ఉన్నాయి. ఇలా హుజూర్ నగర్లో కృష్ణాలో నీళ్ళు లేవు. ఉన్న గోదావరి మీరు వాడుకుంటలేరు. ఏం చేస్తున్నారు నాయన, మీరు నిద్రపోతున్నారా? ప్రజలను ఎందుకు పట్టించుకుంటలేరు? ప్రజలు అడుగుతున్న మాట ఇది. కాబట్టి ఇప్పటికైనా కానీ నిరుద్యోగులు చేస్తున్న ఈ ధర్నాలను, దీక్షలను మీరు గౌరవించి వాళ్ళను అసభ్యకరంగా మాట్లాడకుండా, చులకనగా మాట్లాడకుండా, దీక్ష చేస్తున్న వాళ్ళని అవహేళన చేయకుండా వాళ్ళందరితో కూడా చర్చలు జరపండి. దయచేసి దీంట్లో రాజకీయం ఏమీ లేదు. వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. నిరుద్యోగులను అవమానించడం కాకుండా నిరుద్యోగుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకు రావాలని నరసింహారెడ్డి గారు అలాగే జమీలుద్దీన్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ నిరుద్యోగులు చేపట్టిన ఈ ధర్నా కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఇస్తుందని కూడా ప్రకటించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. చర్చలో పాల్గొన్న నరసింహారెడ్డి గారికి అలాగే జమీలుద్దీన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.